హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి మరొక అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చిందనమాట. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారెంటీలకు సంబంధించి ఇప్పటికే రైతు భరోసా సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 9 రోజుల్లోనే 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా సొమ్ము అనేది ఇక ఎకరాల వారీగా ఒకేసారి పెంచుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 9 రోజుల్లోనే డబ్బులు అర్హత ఉన్న రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది. దీంతోపాటు రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ మేలు చేసింది రైతులకు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వీరి అకౌంట్లో అయితే 10,000 రూపాయలు అయితే జమ చేయనున్నారనమాట. సో ఎప్పటి నుంచి జమ చేయబోతున్నారు, ఎలాంటి పత్రాలు ఇవ్వాలి, సో ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఇందుకు సంబంధించినటువంటి కంప్లీట్ ప్రాసెస్ ఏంటన్నది వీడియోలో క్లారిటీగా చెప్తానండి. చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. సో మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి. దీంతో అకాల పంట నష్టం, పంటలు ఎలాంటి పంటలు వేసినా కూడా వాటికి నష్టం అనేది జరుగుతుందన్నమాట. రైతులకు సంబంధించి నష్టపోయామని చెప్పేసి మంత్రి జూపల్లి కృష్ణారావుకు సో ఇక చెప్పడం అయితే జరిగింది. అయితే ఎకరానికి 10,000 రూపాయలు అయితే నష్టపరిహారం కింద అందజేస్తామని, సో ఇందులో వచ్చేసి వర్షాలు, వరదలు భారీగా పంట నష్టం జరిగిందనమాట. సో ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఆయన రావడం అయితే జరిగింది. సో ఇక గత ప్రభుత్వం ఏనాడు కూడా పట్టించుకోలేదని, తాము అధికారంలోకి వచ్చినాక ఈ 10,000 రూపాయలు ఎకరానికి ఇస్తున్నామని చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఇక మంత్రి జూపల్లి కృష్ణారావు అయితే దీనిపైన జిల్లా స్థాయిలో ఉన్నతాధికారులు అయితే సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. సందర్భంగా సహాయక చర్యలతో పాటు ఇక వరద నష్టం పైన కూడా నివేదిక తెప్పించుకోవడం అయితే జరిగిందనమాట. సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి సంబంధించి పత్తి వేసినట్లయితే 30-40 వేల రూపాయలు ఖర్చు అవుతుందని, 10,000 రూపాయలు అయితే ఇస్తున్నామని చెప్తున్నారు కదా. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇందుకు సంబంధించి వర్షాలు అయితే పడ్డాయి. సో కొన్ని జిల్లాలకు సంబంధించి అయితే ఎంత మొత్తంలో ఎన్ని ఎకరాల వరకు పంట నష్టం జరిగిందనే దానిపైన ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు అధికారులకు సంబంధించి. సో ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో 6,000కు పైగా ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు అయితే గుర్తించారనమాట. సో ఇందులో దాదాపు 6,450 ఎకరాల పత్తి, వరి, ఇతర పంటలు కూడా పంట నష్టం జరిగినట్లు, సుమారు 3,100 రైతుల నష్టం పోయారని చెప్పేసి సో గుర్తించడం అయితే జరిగిందనమాట. సో ఇందులో వచ్చే చాలా చోట్ల అయితే పశువులు, మేకలు, గొర్రెలు కూడా చనిపోయాయని చెప్పేసి సర్వేలు అయితే తేలిందనమాట. సో పశు వైద్య అధికారం నుంచి వాటి వివరాలు కూడా రూపొందించి నిబంధనల ప్రకారం వారికి కావాల్సినటువంటి సాయం, ఆర్థిక సాయం అందజేస్తామని కూడా తెలియడం జరిగింది. సో మొత్తం మీద ఇందులో వచ్చేసి గ్రామాల వారీగా లిస్ట్ అనేది తీస్తున్నారనమాట. వ్యవసాయ అధికారులు అయితే సమగ్రంగా సర్వే చేస్తున్నారు. వాటిలో తెలంగాణలో ఏ జిల్లాలో ఎంత పంట నష్ట పరిహారం జరిగింది, ఎన్ని ఎకరాల నష్టం జరిగింది, వాటిపైన సమగ్ర నివేదిక రెడీ అయిన తర్వాత కొంతమంది దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట. ఈ దగ్గరలో ఏమైనా సంప్రదించవచ్చు. వారే డైరెక్ట్గా వచ్చి ఏ పంట నష్టపరిహారం ఏందని ఫీల్డ్ వెరిఫికేషన్ చేసినప్పుడు అయితే వారు నెక్స్ట్ గతంలో ఇచ్చారు కదా ఏదైతే పంట నష్ట పరిహారం సంబంధించి సేమ్ యాస్టీస్కి అయితే పంట నష్టం పరిహారం అనేది త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారండి. 10,000 రూపాయలు ఎకరానికి అయితే ఇవ్వనున్నట్లు అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి.